సో ఇప్పుడు మీకున్న ఆప్షన్ మీరుండగా మీ హస్బెండ్ సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం లీగల్గా చెల్లదు. మీరు 498A కేసుతో పాటు ఈ విషయాన్ని కూడా హైలైట్ చేస్తూ పోలీస్ స్టేషన్లో మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ పోలీస్ స్టేషన్లో ఫస్ట్ ఇవాళ వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయండి. మీరు ఎప్పుడైతే కంప్లైంట్ ఫైల్ చేస్తారో మీ ఆయనకి ఫోన్ చేస్తారమ్మా, 2-3 కౌన్సిలింగ్స్ జరుగుతాయి. ఏదన్నా అసలు అట్లాంటి వ్యక్తి మీ దగ్గర వద్దు అని నా ఉద్దేశం. ఎందుకంటే ఆవిడ చీ అంటదో ఆవిడ ఉంచుకుంటుందో ఆవిడ ఇష్టం. మీరు చీ అనాలి. అసలు తెచ్చుకొని ఉంచుకోవాల్సిన క్యారెక్టరే కాదు. 12 ఏళ్ళు బాగున్నాడండి, పొల్లయ్య ఎల్లయ్య చెప్పిన మాటలు విని వెళ్ళిపోయాడండి అంటే అలా వెళ్ళిపోయే వ్యక్తి మీకు అవసరమే లేదు. రేపొద్దుట కూతురు జీవితంలో ఎన్ని నిప్పులు పోస్తాడో, డబ్బు కోసం మళ్ళీ ఎన్ని చిన్నులు చేస్తాడో. ఆ అమ్మాయికి పెళ్లి చేస్తే మీకంటూ ఒక కుటుంబం, ఒక వ్యక్తి ఇంట్లోకి వస్తారమ్మా. మీరు ఇంకో 4-5 సంవత్సరాలు ఇలా కవర్ చేస్తే పిల్ల పెళ్లికి వస్తుంది. ఈలోపు తనే ఒక జాబ్ చేసుకోగలిగిద్ది. ప్రెజెంట్ మీరు చేయాల్సిన వ్యక్తి, మీ జీవితంలో మీకు అన్యాయం చేసిన వ్యక్తిని పనిష్ చేయడమే మీ టార్గెట్ అని గుర్తుపెట్టుకోండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేయండి అమ్మా, ఎఫ్ఐఆర్ చేయించేయండి. అరెస్ట్ అవుతాడా అరెస్ట్ అవడా ఇట్లాంటివన్నీ తర్వాత సంగతి. ముందు మీకున్న హక్కులు మీరు వాడుకోవడం నేర్చుకోండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయినాక ఒక అడ్వకేట్ని పెట్టుకోండి తల్లి. ముందు అర్జెంటుగా డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఫైల్ చేయండి. మెయింటెనెన్స్ అందులోనే డివిసి కేసు అంటే ఒక 5 కేసులకి సమానం. మీ కేసులో ఏం అడగొచ్చో చెప్తాను. మీ జీవితం నాశనం చేసినందుకు పనిష్మెంటు, అలాగే మీ జీవితానికి ఆరోగ్యానికి సంబంధించి మెయింటెనెన్స్. మీరు పువ్వులు అమ్ముకుంటున్నా కూడా నెలకి 20-30 వేలు అతని దగ్గర నుంచి మెయింటెనెన్స్ అడగండి. పిల్ల ఇంకా ఎటువంటి జాబు చెయ్యట్లేదు, తన జాబ్ చేసే వరకు కానీ అమ్మా అమ్మట్ల నీ ఆరోగ్యం ఆల్రెడీ డ్యామేజ్ అయింది కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక 30,000 మంత్లీ మెయింటెనెన్స్ కావాలని డివిసి కేసులో వెయ్యండి అమ్మ. అలాగే అతనికి కానీ అతను నాన్న పేరు మీద కానీ అమ్మ నాన్న పేరు మీద ఏదైనా ఆస్తులు ఉంటే వాటిని బ్లాక్ చేయడం కోసం ఇంజెక్షన్ ఆర్డర్ వెయ్యండి. ఇవన్నీ కలిపి ఒకే కేసులో నేను చెప్తున్నది. మీకు చెప్పినవి నేను 2 కేసులు. ఒకటి 498, మీకు ఇది ఫ్రీ, ఒక అడ్వకేటు ఎవరో అవసరంలా. రెండోది మీరుంటున్న జ్యూరిస్డిక్షన్ ప్రకారం సఖీ కేంద్రాలు ఉంటాయమ్మా. మీరు కొత్తగూడెం ఏదో చెప్పారు అంటే తెలంగాణలోకి వస్తుంది. సఖీ కేంద్రం దగ్గరికి వెళితే మీకు ఆల్రెడీ గవర్నమెంట్ అడ్వకేట్ను కూడా ప్రొవైడ్ చేస్తారు. అందులో మీరు నెలకి 30,000 మెయింటెనెన్స్, ప్రొటెక్షన్, నష్టపరిహారం కింద 10 లక్షలు 20 లక్షలు డిమాండ్ చేస్తూ అతన్ని పనిష్ చేయమని. సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి అమ్మ అందుకే అంటున్నా 498 కేసు డివిసి కేసులో మీ బావగారిది మీ మామగారు అందరి పేర్లు పెట్టే హక్కు మీకు ఉంటుంది. ఆ సెకండ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి పేరు కూడా పెట్టొచ్చు. అప్పుడు మీ ఆయన ఆవిడ కలిపి వాళ్ళ ఆయన్ని కాపాడుకోవడానికి ఇళ్ళే అమ్ముకుంటారో ఆస్తులే అమ్ముకుంటారో అమ్ముకొని వచ్చి మీకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చెయ్యాలి. చెయ్యకపోయినా పర్వాలా, మంత్లీ మెయింటెనెన్స్ నీకు ఖచ్చితంగా ఈ రోజున చాలా బాగా ఆర్డర్ చేస్తున్నారమ్మా కోర్టులు. మీరు ఆ కేసు ఫైల్ చేసి రిలాక్స్ అవ్వండి. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి తల్లి. మీ మీద ఒక పిల్ల ఆధారపడి ఉంది. ఎందుకంటే మీ ఆయన వచ్చేసి ఆ పిల్లని ఏదో బాగా చూస్తాడనేది మర్చిపోండి. మీరు మిమ్మల్నే బాగా చూడన్నాడు. పిల్ల ఈ రోజు వరకు ఎలా బతుకుంది ఎలా ఉందని కూడా అతను ఏ రోజు చూడలే. ఆ అమ్మాయికి ఆశ ఉండొచ్చు సొంత తండ్రి ఉంటే బాగుంటుంది అని. అలాంటి హీనమైన తండ్రి అవసరంలా. బాధపడతా ఉంటది మేడం, ఎవరు అడిగినా నేను ఏం చెప్పుకోలేకపోతున్నాను. ఏం చేస్తాను తల్లి, అట్లాంటి కర్మ కొద్ది అట్లాంటి తండ్రి దొరికాడు. అలాంటి వ్యక్తిని క్షమించకూడదు అసలు. మీరేదో అవసరం కొద్ది క్షమిస్తానంటే అది అతనికి అదే అలవాటు అయిపోద్ది. ఆయన తప్పు చేసి ఆయన పనిష్ చేయాలనే ఉంది మేడం మెయిన్. అసలు మీరు ఈ కేసులు వేయండి. మీరు అడిగే సెటిల్మెంట్ ఏదైనా ఉన్నాను ఇట్లా చేద్దాం మనం కేసు పెడదాం అనేసి వెళ్తూ ఉన్నాం. స్టేషన్ కూడా వెళ్ళాం మేడం 3 టౌన్ కి. కానీ ఏంటంటే మాకు ఎంత సపోర్ట్ ఏం లేదు. ఎవరు సపోర్ట్ అవసరం లేదు తల్లి. ఇప్పుడు మీరు ఇద్దరే వెళ్ళండి, మీరే వెళ్ళి మీరు కంప్లైంట్ ఫైల్ చేయండి. ఒక సఖీ కేంద్రం ఈ 2 చోట్లకి మీరు వెళ్ళి ధైర్యంగా కంప్లైంట్లు ఫైల్ చేస్తే మీకు ఒక అడ్వకేట్ రిప్రజెంటేషన్ వస్తుంది. ఎందుకంటే పోలీస్ స్టేషన్ కేసు సగం వరకు మీకు పోలీసులు ఉంటారు, రిమైనింగ్ సగం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. సఖీ కేంద్రంలో మీకు గవర్నమెంట్ లాయర్ని అపాయింట్ చేస్తారమ్మా. ఇప్పుడు నేను చెప్పిన 4 రిలీఫ్లు అడుగుతూ అవి వేసేసి మీరు రిలాక్స్ అయిపోయి మీ ఆరోగ్యం చూసుకుంటూ ఉండండి. మీ అమ్మాయి ఈ రోజు కాకపోతే రేపైనా రియలైజ్ అవుతుంది అలాంటి తండ్రి పాత్రకు పనికిరాడు అని. మేడం అంటే మేము మొన్న 1 వీక్ వరకు తిరిగాం మేడం. అంటే ఏం కేసు తీసుకోవట్లే. ఇక అలాంటి అయినా మీకు ఎందుకు వదిలేయండి అని చెప్తున్నారు. వదిలేయడం కాదమ్మా, సరే మీరు ఒక అడ్వకేట్ ని పెట్టుకోండి. అయితే మీకు వెళ్ళి మీరు కేసు చేసుకోవడం కుదరట్లేదు, ఎవరైనా ఒక చిన్న లాయర్ ని పెట్టుకొని ప్రొసీడ్ అవ్వండి. మేడం అంటే మాకేముందంటే మా డాడీ తప్పు చేశాడు కదా, మా డాడీకి శిక్షణ పడాలి. లేకపోతే అయినా ఇప్పుడు ఇక్కడ ఉండి అంటే ఆయనకు అర్థం కావాలి అసలు ఇన్ని రోజులు మేము ఎంత బాధపడ్డామని. అదే కదమ్మా నేను ఇంతసేపు చెప్పింది, మీరు స్పీకర్ లో వినాల్సింది. మీ అమ్మగారికి నేను చెప్తున్నది అదే. అలాంటి వ్యక్తి తండ్రిగానో భర్తగానో అవసరంలా.
మీరు ఈ కేసులు ఫైల్ చేస్తే అతనికి ప్రాపర్ పనిష్మెంట్ పడుతుంది, మీకు కాంపెన్సేషన్ రూపంలో మెయింటెనెన్స్ రూపంలో మంచి మెయింటెనెన్స్ వస్తుందమ్మా అని చెప్తున్నాను. అంటే మొన్న మామూలుగా ఇట్లా సంబంధం వచ్చినా కానీ ఇట్లా అడిగిండ్రు అసలు వాళ్ళ ఫాదర్ ఏంటి ఇది అసలు ఏం మేడం ఉన్నది ఉన్నట్లే చెప్పండి, ఉన్నది ఉన్నట్లు చెప్పండి. ఇక్కడ దాయాల్సిన అవసరం ఏమీ లేదు. నీ పెళ్లి కోసం డమ్మీగా మీ నాన్నని తీసుకురావాల్సిన అవసరం లే. అదే మా మమ్మీ అంది ఇట్లా వెళ్ళిపోయిండు, ఆయన ఇష్టంగానే వెళ్ళిపోయిండు, మేమేం అట్లా. సరే అమ్మా, మీరైతే ఇప్పుడు లీగాలిటీ వినండి. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ లేదా మీరు ఒక అడ్వకేట్ ద్వారా ఇప్పుడు నేను చెప్పిన 2 కేసులు వేసుకుంటే మీ నాన్నకి కరెక్ట్ బుద్ధి చెప్పిన వాళ్ళు అవుతారు. సరేనా? ఆల్ ది బెస్ట్ అమ్మా, జాగ్రత్త. రైట్. ఒకసారి మీకు క్లారిటీ రాకపోతే మళ్ళీ ఈ వీడియోని పదే 2-3 సార్లు అయినా వినడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే రమ్య మేడం మీతో మాట్లాడే ముందు మీ అమ్మగారితో మాట్లాడింది ప్రతి విషయం కూడా డీటెయిల్ గా మాట్లాడారు మేడము. సో మీరు 1-2 సార్లు వినే ప్రయత్నం చేయండి, అక్కడ ఉన్న కేసులు మీకు అర్థమవుతుంది, దాని త్రూ మీరు ఫాలో అవ్వచ్చు. రీనా గారు, ఈ కేసులో మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, ముస్లిమ్స్ మహిళలకు కానీ జెంట్స్కి కానీ ఒక అపోహ, 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అండి మా మత ప్రకారం అని. అటువంటి సిస్టమే లేదండి. ఎవరైనా కానీ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే కోర్టు డైవర్స్ లేకుండా, ఎందుకంటే ముస్లిం లేడీస్కి కోర్టుకు వెళ్ళి డైవర్స్ తీసుకునే రైట్స్ ఉన్నాయి, కానీ ముస్లిం జెంట్కి మహమ్మదన్ లా ప్రకారం కోర్టుకు వెళ్ళి డైవర్స్ తీసుకునే చట్టం లేదు. అది ప్రజెంట్ కన్ఫ్యూజ్లోనే ఉన్నారు వాళ్ళంతా. సో అప్పుడు వాళ్ళు వాడుకోవాల్సిన చట్టము సివిల్ రూల్స్. సివిల్ ప్రొసీడింగ్స్ ప్రకారం డిక్లరేషన్ సూట్ ఫైల్ చేసుకోవాలి, మాకు ఈ అమ్మాయితో విడాకులు ఇప్పించండి అని. అదే ఒకవేళ ఇద్దరు కనుక మ్యూచువల్గా వెళ్ళాలి అనుకుంటే కాజీ దగ్గర కులా అన్నా తీసుకోవచ్చు, లేదా కోర్టులో మ్యూచువల్ డైవర్స్ పిటిషన్ అన్నా వేసుకోవచ్చు. సో ముస్లిమ్స్ జెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సివిల్ రూల్స్ ప్రకారం డిక్లరేషన్ వేసుకోవాల్సిందే. వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఇంకా డేంజర్ అండి. కంపల్సరీ ఈ కోర్టు డైవర్స్ లేకుండా ఏ రకంగానూ సెకండ్ మ్యారేజ్ లీగల్గా వ్యాలిడ్ కాదు. ఇక ఈవిడ కేసులో వచ్చి ఆయన్ని తీసుకొచ్చి ఆయనకి ఏదో ఇచ్చి సెటిల్మెంట్ చేసి అవతల అమ్మాయికి ఏదో చేయాలంటే, ఒక కూతురున్నా నిన్నే వదిలేశాడు, అక్కడ 3 పిల్లలు ఉన్నారు, అంత ఈజీగా వదిలించుకోవడం జరిగే పని కాదు. ఈవిడ ఉన్న ఆస్తి నీళ్ళబాలు చేసుకోవడం తప్ప. ఆల్రెడీ ఈవిడ ఆరోగ్యం డ్యామేజ్గా ఉంది. ఇప్పుడు మనం చెప్పిన 498 డివిసి త్రూ అడ్వకేట్ ద్వారా వాళ్ళు ప్రొసీడ్ అయితే కనుక 100% వాళ్ళు అతనికి పనిష్మెంట్ ఇవ్వడానికి, అతనికి బుద్ధి చెప్పడానికి ఎక్కువ అవకాశం. రైట్ మ్యామ్, చాలా చక్కగా అసలు ఎంత పేషెన్సీతో ఉంటారో. ప్రతి కాలర్ కి నేను చూస్తున్నాను కదా, నాకే విసుకొచ్చేస్తూ ఉంటది అంత టైం, కానీ వాళ్ళ బాధ ఏంటో మనం కాసేపు వింటే వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ గా అనిపిస్తుంది. కానీ వీళ్ళకి ఏంటంటే అమ్మాయి ఒకసారి ఆవిడ ఒకసారి అనేసరికి అంత టైం స్పెండ్ చేయలేము కదా. ఉన్నంతలో మనం మాక్సిమం కంక్లూజన్ అయితే ఇచ్చాము. ఏదైనా ఉన్నా నేను మళ్ళీ మాట్లాడతాను. చక్కటి పేషెన్సీతో చక్కటి పరిష్కారాలు అందిస్తారు మ్యామ్. సో గైస్, మీకు కూడా ఏమైనా సమస్యలు, న్యాయపరమైనటువంటి పరిష్కారాలు కావాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి తప్పకుండా కాల్ చేయండి. సో మ్యామ్, మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.